అండి అందరికీ మేము టూర్‌కెళ్ళాము. టూర్‌లో ఫస్ట్ ఏం చేశామంటే కొల్హాపూర్‌కెళ్ళి అక్కడ లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. తర్వాత మహాబలేశ్వర్ వెళ్ళాం. అక్కడి నుంచి 24 కిలోమీటర్ల దూరంలో సతారా డిస్ట్రిక్ట్‌లో ప్రతాప్‌గఢ్ ఫోర్ట్ ఉందండి. నేరుగా ఆడికెళ్ళిపోయేసాము. ఆడికెళ్ళిపోయేసామంటే ఇదిగోండి వెళ్తా ఉన్నాము. అటు ఇటు వెహికల్స్ అంటే హిల్లీ రీజియన్ కదా! హిల్లీ రీజియన్ మీద ఆ ఫోర్ట్ ఉంటదండి, ప్రతాప్‌గఢ్ ఫోర్టు. అయితేనండి ఈ రోడ్డు మీద మేము కారు మాట్లాడుకొని వెళ్ళాం. చుట్టూతా చూసారా మొత్తం ఎంత బాగుందో. అక్కడక్కడ మంకీలు ఉన్నాయి. తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అంటే మేము కొంచెం దూరం ఉన్నాము. అవి మనం ఆపుకొని చూస్తే కానీ కనిపించదు. మా తమ్ముడు ఏం చేశాడు, ఫోన్ని టైం ల్యాప్స్లో పెట్టేశాడు. లేకపోతే నేను ఇంకా వివరంగా అది ఇదని చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం అండి. ఏదో ఒకటి ఉంటుంది కదా టూర్ అంటే మనకి. చూడండి ఏం చేసామంటే షార్ప్ టిఫిన్ అంతా చేసేసుకున్న తర్వాత ఈ ఫోర్ట్ ఎక్కడ మొదలుపెట్టామండి. ఇది ఇక్కడ ముఖ్యంగా మనకి ప్రతాప్‌గఢ్ ఫోర్ట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహం ఉంటుందండి. తర్వాత చుట్టుపక్కలంతా ఉంటుంది. ఎందుకంటే ఈయన 1659లో అఫ్జల్ ఖాన్తో ఈయన పోరాటం చేసింది కూడా ఇక్కడే అన్నమాట. ఎవరు, ఛత్రపతి శివాజీ. 1656లో శివాజీ ఈ కోటను నిర్మించాడనమాట, ఈ ప్రతాప్‌గఢ్ ఫోర్ట్ని. ఇది సముద్ర మట్టానికి 3543 అడుగులు ఎత్తులో ఉంటుంది. పొద్దున్న 10ంటికి తెరుస్తారండి, సాయంత్రం 5ంటికి క్లోజ్ అయిపోద్ది. మహాబలేశ్వరం నుండి ఫిట్జ్ గెరాల్డ్ అనే ఘాటు నుంచి ఇక్కడ చేరుకోవచ్చండి. 20 కిలోమీటర్లు పడుతుంది మనకి రోడ్వే. 450 మెట్లు ఉంటాయి. ఆ మెట్లన్నీ ఎక్కేసాము. ఎక్కేసి పైకి వెళ్ళిన తర్వాత చూసారు ఎంత బాగుందో. అసలు మామూలుగా లేదండి. నాకు ఇది చూస్తే నాకేమనిపించింది అంటే హైదరాబాద్లో మనం గోల్కొండ ఫోర్ట్ ఎక్కుతామే, నాకైతే అట్లాగే అనిపించిందండి. కానీ చుట్టుపక్కలంతా ఆ హిల్స్, ఇంకా పెద్ద పెద్ద ఫోర్ట్లు ఉన్నాయి. దూరం నుంచి చూస్తుంటే కూడా కనిపిస్తూ ఉన్నాయి. భలే ఉన్నిందండి అసలు. కానీ శివాజీ అంటేనే మనకి గూస్ బాంబ్స్ వస్తాయి. ఎందుకు, ఆయన అసలు మరాఠీ దేశంలో ఉండినా కూడా హిందుత్వాన్ని కాపాడాడు ఆయన. అందుకని ఆయన అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదండి. అది చూసారా అక్కడంతా ఫోర్ట్ లోపల అనమాట. అదంతా ఈ భలే ఉన్నాయి అంతా చూడడానికి. పెద్ద పెద్ద బండలు అసలు ఒక వీరత్వానికి ప్రతీకగా చెప్పుకుంటారండి. అక్కడ వాళ్ళని ఎవరిని కదిలించినా చాలు భవానీ మాతాకి జై, శివాజీ ఛత్రపతి శివాజీకి జై అంటున్నారండి. భలే అనిపించింది. మా పాప ఆ పైన ఎక్కేసి ఫోటో తీయమంది. రివ్వుని గాలి ఆమె ఆడబడిపోద్దని భయం వేసింది నాకు. ఆగమ్మా తల్లి అని నిదానంగా, అదిగో వాళ్ళిద్దరు బుడ్డోళ్ళండి, వాళ్ళ కోసమే అసలు మేము ప్రజెంటు ఈ టూర్ కూడా వేసుకోవడం అనమాట. వీడియో చూసారా, ఇటు తిప్పేచ్చేశారు. ఇంకా అది ఎడదిప్పుదామన్నా రాలేదండి. కాబట్టి ఏమనుకోకుండా మీ ఫోన్ని మీరే తిప్పుకొని ఒకరోజు చూసుకోండి. అందరు ఫోటోలు మొత్తం దిగేశారనమాట. అయితే ఛత్రపతి శివాజీ ఒక విగ్రహం ఉందండి, కళ్ళు చెదిరిపోయండి. ఆయన ఎక్కిన గుర్రానికి కూడా ఒక స్పెషల్ ఉంది. ఏందని, దాన్ని చేతక్ అంటారు. ఆయన చేతిలో ఖడ్గం వచ్చి భవానీ మాత భక్తుడు కదా, ఆయన భక్తికి మెచ్చి ఆమె ఆ ఖడ్గం ఇచ్చిందని ఆ ఖడ్గంతోనే 390 యుద్ధాలు చేశాడు ఆయన. ప్రతి యుద్ధంలో గెలిచాడండి శివాజీ. కాబట్టి భవానీ మాత భక్తుడైనందువల్ల మనం చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం కదా. మేము శ్రీశైలంకి వెళ్ళి అక్కడ కూడా అయింది మ్యూజియం ఉంది. చాలా బాగా అనిపించిందండి. ఇది చూసారు ఎంత బాగుందో. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ట్రిప్ వేసుకుంటే మాత్రం మన ఇండియాలోనే చాలా హిస్టారికల్ ట్రిప్స్ ఉన్నాయండి. ఆ హిస్టారికల్ ట్రిప్స్ అంతా అయిపోయిన తర్వాతే మీరు ఎక్కడికైనా ట్రిప్ వేసుకోండి. ఎంత బాగుందంటే ఆ క్లైమేట్కి మా పిల్లకాయల ఫోన్ నా చేతిలో ఉంచలా, అందుకే నా ఫోన్ వంకలు దింకలు తిరిగిపోయిందండి. వీడియో ఏమనుకోవద్దండి. కానీ చూసారా ఎంత క్లారిటీగా ఉందో. ఇదండి ఆయన యొక్క విగ్రహము. ఎంత బాగా అనిపించిందో అసలు. దీని గురించి నేను షార్ట్ వీడియో పెట్టినాను, అప్పుడు దాంట్లో ఇంకా బాగా అనిపిస్తుంది చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.